హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. సో మా ఊర్లో అయితే వర్షం అయితే దంచేస్తుందన్నమాట. సో మీ ఊర్లో వర్షం పడుతుందో లేదో ఒక్కసారి కామెంట్ అయితే చేయండి. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, సో మన సబ్స్క్రైబర్స్లో ఒకరైతే సో ఈ విధంగా స్క్రీన్ మీద అయితే కనబడుతుంది కదా, ఈ విధంగా స్క్రీన్ షాట్ అనేది పెట్టారనమాట. సో ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి నేనైతే జ్ఞానభూమి పోర్టల్లో అయితే లాగిన్ అయితే అయ్యాను. సో స్టేటస్ అనేది నాకు ఈ విధంగా చూపిస్తుంది. సో సెక్రటేరియట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది పెండింగ్ అట్ సెక్రటేరియట్ ఫర్ వెరిఫికేషన్ అని చూపిస్తుందన్న. సో నాకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిందా లేదా, సో నాకు జేవిడి పడుతుంది అంటే ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్ అమౌంట్ పడుతుందా పడదా, ఒక క్లారిటీ అయితే ఇవ్వండి అన్న ఆయన అయితే అడిగాడు. సో మీకు కూడా ఈ డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియో ఎన్వర్ చూసాకైతే ట్రై చేయండి గైస్. ఇకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, గుర్తుపెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి. మీకు ఎప్పటికప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా చూసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్న డౌట్ ఏంటంటే, సో ప్రాసెస్ అనేది సో నేనైతే ఇంకా ఫింగర్ ప్రింట్ వేయలేదు, సో సచివాలయంలో సబ్మిట్ చేయలేదు డాక్యుమెంట్స్ అన్నీ కూడా. సో ప్రాసెస్ అనేది ఎండ్ డేట్ అంటే లాస్ట్ డేట్ ఎప్పుడన్నా అయితే అడిగాడు. సో ఇంకా మనకు డిసెంబర్ 2-3 డేస్ అయితే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. మీరైతే ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి. ప్రాసెస్ అనేది ఎంత వీలైతే అంత తొందరగా అయితే సో కంప్లీట్ అయితే చేసుకోండి, మా ముందే చెప్తున్నా. సో ఇక స్క్రీన్ అప్డేట్లోకి వెళ్ళినట్లయితే స్క్రీన్ మీద అయితే చూస్తున్నా కదా, ఈ విధంగా సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. సో జ్ఞానభూమి పోర్టల్ అయితే లాగిన్ అయ్యా కానీ సో పెండింగ్ అట్ సెక్రటేరియట్ ఫర్ వెరిఫికేషన్ అని ఉంది అని అయితే అడుగుతున్నారు. సో గైస్ మీరైతే ఏమాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడకండి. సో మీకు సచివాలయంలో మీరు డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత, సో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర ఇన్ఫర్మేషన్ పోయిన తర్వాత మొత్తం వాళ్ళు ప్రాసెస్ చేసేస్తారు. సో తరువాత మీకు ఇక్కడ స్టేటస్ అనేది కంప్లీటెడ్ అని వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారు, కాకపోతే మీరు ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అన్న దానిపైన అయితే సో ఆల్రెడీ లాస్ట్ వీడియో చేసి పెట్టాను. ఈ వీడియో లాస్ట్లో కూడా లింక్ అనేది వస్తుంది. ఒక్కసారి అయితే మీరు సో డాక్యుమెంట్స్ ఏవేవో చూసుకొని, ఫామ్ ఎలా అంతా ఎంటర్ చేయాలో చూసుకొని సో మొత్తం కూడా కంప్లీట్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. సో ఫాస్ట్ రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే ప్రాసెస్ చేసుకోవడానికి ఎక్కువ టైం లేదు. సో ప్రతి ఒక్కరైతే కంప్లీట్ చేసుకోండి.